విజయవాడ ఉగ్ర లింకుల కేసులో వెలుగులోకి కీలక విషయాలు వచ్చాయి. హైదరాబాద్ కు చెందిన సైదా బేగం విచారణలో సంచలన విషయాలు బయటపడ్డాయి. మహిళలను యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షించి వెపన్ ట్రైనింగ్ ఇవ్వాలని సైదా బేగంకు జిహాదీ ముఠాల ఆదేశాలు జారీ చేశాయి. ఖవాచీన్ పేరుతో వాట్సాప్ క్రియేట్ చేయడమే కాకుండా గ్రూప్ లో లాడెన్, జకీర్ నాయక్ వీడియోలు షేర్ చేసింది. విజయవాడ ఉగ్ర లింకుల కేసులో వెలుగులోకి కీలక విషయాలు వచ్చాయి. హైదరాబాద్ కు చెందిన సైదా బేగం విచారణలో సంచలన విషయాలు బయటపడ్డాయి. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రైట్ రాజ్ కుమార్, చెప్పండి. ఏదైతే ఇటు విజయవాడకు సంబంధించి ఉగ్రలింకుల కేసు వ్యవహారంలో కీలకమైనటువంటి విషయాలు వెలుగు చూస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి ఏదైతే సైదా బేగం ఇప్పటికే విజయవాడ కేంద్రంగా ఏదైతే 2 టౌన్ పరిధిలో ఉన్నటువంటి ఒక నివాసంలో ఈ ఉగ్రలింకులకు సంబంధించినటువంటి వ్యవహారం ఒక్కసారిగా వెలుగు చూడడంతో స్థానికులు భయాందోళనకు గురవడంతో పాటు విజయవాడ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒక్కసారిగా కూడా ఉలికిపడినటువంటి పరిస్థితులు, పరిణామాలు కనుక ఉన్నాయి. ప్రత్యేకంగా అసలు ఈ యువత ఎందుకు ఈ ఉగ్రవాదం వైపు వెళ్తూ ఉన్నారు, అసలు ఎవరు దీనికి సంబంధించినటువంటి వీరిని ప్రోద్బలిస్తున్నది ఎవరు, ఎవరు వీరిని ఇన్స్పైర్ చేస్తున్నది ఎవరు, ఇట్లాంటివన్నీ కూడా వెలుగు చూస్తున్నారు. సైదా బేగం ప్రత్యేకంగా వీరికి సంబంధించి యువకులను ప్రోత్సహించడంలో ప్రధానమైనటువంటి పాత్ర వహించిందని ఇప్పటికే పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చినటువంటి తర్వాత సైదా బేగంను పూర్తిగా అదుపులోకి తీసుకోవడం, ఆమెను చెంచల్గూడ నుంచి విజయవాడకు తీసుకురావడం, విజయవాడ తీసుకొచ్చినటువంటి తర్వాత ఇక్కడ కోర్టులో హాజరుపరచడం, ప్రత్యేకంగా ఒక 5 రోజుల పాటు సుదీర్ఘంగా విచారించినటువంటి తర్వాత కీలకమైనటువంటి కొన్ని అంశాలు ప్రధానంగా కూడా వెలుగులోకి వచ్చాయి. ఏదైతే దీనికి సంబంధించి ఉగ్రవాదులతో కలిసి ఏదైతే సైదా బేగం చేస్తున్నటువంటి విషయాలన్నీ కూడా ఒకసారిగా కూడా వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. దాదాపుగా 40 మంది పైచీలకు అమ్మాయిలను ఈ ఉగ్రవాదం వైపు నడిపించేటువంటి దిశగా ఏదైతే సైదా బేగం ట్రైనింగ్ వెపన్ ట్రైనింగ్తో పాటు ఇటు జిహాదీలకు దగ్గర చేసేటువంటి ప్రయత్నం ఈ సైదా బేగం చేస్తున్నట్లు కూడా ఇటు పోలీసులు ప్రధానంగా ఒక నిర్ధారణకు వచ్చారు. మరి అనంతరం ఏదైతే ఇటు లాడెన్తో పాటు ఏదైతే ఒసామా బిన్ లాడెన్తో పాటు జాకీర్ హుస్సేన్కి సంబంధించినటువంటి కొన్ని వీడియోస్ ఏవైతే ఉన్నాయో, ఈ ఉగ్రవాదం వైపు యువతను నడిపించేటువంటి కొన్ని వీడియోస్ ఏవైతే ఉన్నాయో ఈ వీడియోస్ చూపించి వారిని మోటివేట్ చేయడం, ఈ వీడియోస్ చూపించి వారిని ఈ ఉచ్చులోకి లాగేటువంటి ప్రయత్నం ఈ సైదా బేగం చేసినట్లు కూడా ప్రధానంగా పోలీసులు ఒక క్లారిటీకి వచ్చారు. మరి ఇప్పుడు ఇదంతా కూడా విచారణ తర్వాత మరి వీరి మోటోస్ ఏంటి, ఎక్కడెక్కడ వీరు ఏదైనా దాడులు ఏదైనా ప్లాన్ చేశారా, లేదంటే ఎలాంటి వాటికి ప్రధానంగా వీరు మొగ్గు చూపుతున్నారు ఏంటి అనేటువంటి దానిపైన కూడా ఇప్పుడు పోలీసులు దృష్టి సారించబోతున్నారు. ఇటు సైదా బేగంతో పాటు ఎంతమంది ఇక్కడ ప్రోత్సహించినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, లేదంటే ఇంకా ఈ ఉగ్రవాదాన్ని తీసుకుని ముందుకు వెళ్ళాలనుకున్నటువంటి యువత ఎంతమంది ఉన్నారు, అసలు వీరు ఎంతమందిని టార్గెట్ చేశారు. ఇటు ఎందుకనంటే దాదాపుగా గతంలో మనం చూసేటువంటి వాళ్ళు ఈ ఉగ్రవాదం లేదంటే మిగతా ఏదైనా ఉంటే అంటే నార్త్ అంటే ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కువగా వీటి ప్రభావం కావచ్చు వీటిని ఉండే ఏదైనా ఉంటే కనుక తెలంగాణలోని హైదరాబాద్ను కేంద్రం చేశారు. కానీ ఈసారి ఏకంగా అమరావతి నూతనంగా ఏర్పడుతున్నటువంటి రాజధాని అలాంటి దగ్గరగా కూతవేటు దూరంలో ఉన్నటువంటి విజయవాడ కేంద్రంగా ఉగ్ర లింకుల కేసు ఒక్కసారిగా కూడా భయభ్రాంతులకు గురి చేసింది. మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అమరావతి ఇప్పుడిప్పుడే నూతనంగా ఒక్కొక్క అడుగు ముందుకు వెళుతున్నటువంటి తరుణంలో అసలు వీరు అమరావతిని ఎందుకు టార్గెట్ చేశారు, విజయవాడని కేంద్రంగా ఎందుకు ఎంచుకున్నారు, వీరు ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, ఇలా చాలా ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. కాబట్టి పోలీసులు సమగ్రమైనటువంటి విచారణ జరుపుతున్నారు. ఇప్పటికే సైదా బేగను విచారించినటువంటి తర్వాత కొన్ని కీలకమైనటువంటి విషయాలు బయటకు వచ్చాయి. కాబట్టి చూడాలి, మరికొందరు ఇంకా ఈ కేసులో ఉన్నారంటున్నారు. కాబట్టి దాదాపుగా 43 మందిని ఇంకా ఈ అమ్మాయిలను ఏదైతే ఈ ఉగ్రవాదం ఉచ్చులోకి లాగేటువంటి ప్రయత్నం చేస్తుందో వీరు పూర్తిగా ఇంకెక్కడెక్కడ ఉన్నారు, వీరు మూలాలు ఎక్కడ ఉన్నాయి అన్నీ కూడా వెతికేటువంటి ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నారు. కాబట్టి దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది. పూర్తిగా విచారణలు కూడా ఇంకా వెలుగు చూసే విషయాలు ఇంకా చాలా ఉన్నాయని కూడా పోలీస్ శాఖ చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ రాజ్ కుమార్.